ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళేందుకు వాళ్ళ మమ్మీని పైసలు అడిగిండు. వాళ్ళ మమ్మీ పైసలు లేవు అన్నందుకు మనస్తాపం గురై ఉరేసుకొని చచ్చిపోయిండు. చూడండి ఈ అబ్బాయికి 25 ఇయర్స్ ఉంది. వాళ్ళ మమ్మీ ఏదో నార్మల్గా కూలి పనులు చేసుకుంటూ ఉంటుందంట. ఈ అబ్బాయి వచ్చేసి కోడిళ్ళది పార్లం అంటారు కదా, సో అందులో ఏమో వర్క్ చేస్తుంటాడంట. అయితే ఇంకా ఫ్రెండ్ పెళ్ళి ఉండేసి వస్తానని చెప్పేసి పైసలు లేకపోతే వాళ్ళ మమ్మీకి ఇంకా ఖర్చులకి కొత్త బట్టలు అవి కొనుక్కొని వేసుకొని వెళ్తుంటారు కదా, ఖర్చులకి పైసలు కొడితే వాళ్ళ మమ్మీ పనికి ఎక్కి నేను 15 రోజులే అయింది, నెలగాంది పైసలు ఇవ్వరు, నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, ఇవ్వలేనని చెప్పిందనమాట. ఇంకా ఆ విషయంలో తల్లి కొడుకులతో గొడవ పడ్డారు. ఇక ఈ అబ్బాయి అలిగేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిండు. వాళ్ళ మమ్మీ ఏమనుకుంది, నార్మల్గా ఫ్రెండ్ ఇంటికి ఎక్కడైనా వెళ్ళుంటాడు, అలిగి ఉంటాడులే, పొద్దునకల్లా వచ్చేస్తాడని అనుకుంది. కానీ మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళ ఇంటి సమీపంలో చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయింది ఈ అబ్బాయి. 25 ఇయర్స్ ఉన్నాయి ఈ అబ్బాయికి. పెళ్ళికి వెళ్ళేందుకు తల్లికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి ఊరేసుకొని చచ్చిపోయింది. చూడండి అసలు ఎంత చిన్న సిల్లీ మ్యాటర్. అసలు ఇప్పుడు ఆ తల్లికి ఏం చేయాలి అసలుకి చెప్పండి. ఆ దగ్గర పైసలు ఉంటే ఇస్తుండే, లేవు నా దగ్గర పనికి 15 డేస్ అయింది, మధ్యలో ఇవ్వరు ఆమె చెప్పుకుంది. ఉన్న పరిస్థితే ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ అబ్బాయి అర్థం చేసుకోకుండా, చిన్న పిల్లోడు కూడా కాదు 25 ఇయర్స్ అంటే, అట్లా ఊరేసుకొని చచ్చిపోయాడు.